మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా సూర్యభగవానుడు ఆరాధిస్తారు. సూర్యుడు ప్రత్యక్ష దైవమే కాక కర్మ సాక్షిగాను ఆరోగ్యప్రదాగాను ఆరాధిస్తాం. అందున మాఘమాసంలో ఆదివారంలో రథసప్తమి నాడు సూర్యుడిని ప్రత్యేకంగా ఉపాసిస్తారు. ముఖ్యంగా రథసప్తమి నాడు కొత్తగా నోములు చేపట్టేవారంటే నిత్య తాంబూలం ఇచ్చుకుంటాం, పండు తాంబూలం అని, పువ్వు తాంబూలం అని, అండ్ 16 ఫలాల వాయనాలని అలాంటివన్నీ ప్రారంభిస్తూ ఉంటారని చెప్తారు. మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణం ప్రారంభమైనప్పటి నుంచి సూర్యుడు వల్ల ఉష్ణోగ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం చలి కూడా అనిపించినా రథసప్తమి నుంచి ఈ వేడి ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆ కాలానుగుణంగా మనకి మంచి మంచి ఫలాలు, పుష్పాలు కూడా లభిస్తాయి ప్రకృతిలో. సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి త్వయి సమాగతే హసతి జగదితం త్వయి గతే గళాహీనమేవ తత్ అహహ జగదిత పద్మమద్భుతం త్వం జగత్సఖ పద్మినీ పతే సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి త్వం త్రయీమయో నేత్రగోచర స్వాదృగేవ భో దత్తరాడపి దత్తతాం ప్రభో త్వం వహార్చ్య మే పూర్ణ సచ్చిదానంద సేతయే సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి. సూర్యకాంత రాగంలో గణపతి సచ్చిదానంద స్వామి వారి భజన